హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చిమిలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిమిలి ఉండలు లేదా నువ్వుల లడ్డూలు అని కూడా అంటారు. చిమిలి తయారు చేసుకోవడం కోసం 1 కప్పు నూలుపప్పు, 1/2 కప్పు బెల్లం తీసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైతే 3/4 కప్పు బెల్లం తీసుకోవచ్చు. ఒక కడాయిలో నూలుపప్పు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించాలండి, లేదంటే మాడిపోతాయి. నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. నువ్వులు రోజు ఏదో విధంగా మనం ఫుడ్లో చేర్చుకోవాలి అని అంటారు కదా. ఇలా స్వీట్ కింద చేసుకొని తింటే పిల్లలు ఇష్టంగా తింటారు. రోజుకొక లడ్డు పిల్లలకి ఇస్తూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి. నూలుపప్పు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకోవాలి. నూలుపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలి. నూలుపప్పు త్వరగా పౌడర్ అయిపోతుందండి. ఒక్కసారి తిప్పితే చాలు. మరీ ఎక్కువ మెత్తగా అయిపోయినా బాగోదు. ఇలా చూడండి, బరకగా అయిన తర్వాత బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బెల్లం వేసిన తర్వాత త్వరగా తిరగదండి. కలుపుతూ పైనుంచి కిందకి కలుపుతూ మిక్సీ చేసుకోవాలి. బెల్లం నూలుపప్పులో బాగా కలిసి ముద్దలాగా అవ్వాలండి. ఇలా ఉండ చేసి చూస్తే మనకి రౌండ్గా బాల్ లాగా అవ్వాలి. ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఒక ప్లేట్లోకి చిమిలి అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఈ చిమిలి ఉండల్ని ఆడవాళ్ళు రోజు ఒకటి తీసుకుంటే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి ఇవేమీ రావండి. చాలా మంచిది. పీసీఓడికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ రోజు ఒక చిమిలుండ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి. పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డైలీ ఒక లడ్డు లైఫ్ లాంగ్ లేడీస్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుందండి. అంతేకాదు కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి ఇట్లాంటివి ఏమీ రావండి. చాలా మంచిది. మీరు కూడా ఇలా చేసుకొని తిని హెల్తీగా అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.